హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈ రోజు వీడియోలో అరటికాయలతోటి కోఫ్తాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కోఫ్తాలను ఒక స్పెషల్ మసాలాతోటి ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, రుచిగా ఉంటాయి. ఇవే కోఫ్తాలతోటి కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజు వీడియోలో స్నాక్స్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ అరటికాయ కోఫ్తాలను చేయడం కోసం ముందుగా 2 అరటికాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత మొదలు చివర తీసేసి వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. అరటికాయ ముక్కలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నట్లయితే గిన్నె నలుపు రంగులోకి మారకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు ఉడికేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, పావు కప్పు వరకు కొబ్బరిని కూడా వేసుకోవాలి. కొబ్బరి అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. వీటితో పాటుగా 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సోంపుని కూడా వేసుకోండి. సోంపు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే సోంపు బదులుగా జీలకర్ర అయినా సరే వేసుకోవచ్చు. 1 రెమ్మ పుదీనాను కూడా వేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు వరకు పుట్నాల పప్పును కూడా వేసుకుని నీళ్లు వేయకుండా ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా ముద్ద రెడీ అవుతుంది. ఈ మసాలాను రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ లోపల అరటికాయ ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి. 2 విజిల్స్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకుంటే మరీ మెత్తగా అయిపోకుండా ఇలా సమానంగా ఉడుకుతాయి. ఇలా ఉడికించుకున్న ఈ అరటికాయ ముక్కలను వాటర్లోంచి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చేత్తో తాగలిగే వేడికి వచ్చిన తర్వాత అరటికాయ ముక్కల పైన ఉండే తొక్కలను తీసేసుకోవాలి. ఇలా అన్నిటికీ తీసేసుకుని ఒక గ్రేటర్ తోటి వీటిని తురుముకోవాలి. ఒక బౌల్లోకి ఇలా తురుముకుని తీసుకోండి. మీరు మెత్తగా చేసుకున్నా పర్వాలేదు, ఇలా తురుముకుని తీసుకున్నా పర్వాలేదండి. కానీ ఎక్కడా కూడా అరటికాయ ముక్కలు అనేవి ఉండకూడదు. ఇలా తురుముకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మసాలాతో పాటుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకుని వేసుకోండి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 కప్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. నీళ్లు వేసుకోకుండా ఇలాగే కలుపుకోవాలి. అవసరమైతేనే 1-2 స్పూన్ల నీళ్లను వేసుకోండి. బియ్యం పిండి బదులుగా శనగపిండి అయినా వేసుకోవచ్చండి. అయితే బియ్యం పిండి వేసుకోవడం వలన కోఫ్తాలు క్రిస్పీగా వస్తాయి. ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఇలా క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఈ కోఫ్తాలను నేను స్నాక్స్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్న బాల్స్లా ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ కోసం ప్రిపేర్ చేస్తుంటే కొంచెం పెద్దవిగానే చేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండితోటి అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మాత్రమే రెడీ చేసుకున్న కోఫ్తా బాల్స్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ బాల్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో కదుపుతూ అన్ని వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసినట్లయితే ఇవి చాలా తొందరగా రంగు వచ్చేస్తాయి. లోపల మాత్రం సరిగ్గా ఫ్రై కావండి. కనుక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 2 అరటికాయలతో ఈ క్వాంటిటీలో చేసినట్లయితే ఈ సైజ్ కోఫ్తాలను 20 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కోఫ్తాలను టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మంచి మసాలా ఫ్లేవర్తో రుచిగా ఉంటాయి. అరటికాయలతోటి ఎప్పుడు చేసే కర్రీలు, పులుసులే కాకుండా ఇలా ఒక్కసారి కోఫ్తాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.